హలో ఎవ్రీబడి, ఈరోజు స్వీట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ ఏ చాట్లోకి వేసుకోవడానికన్నా ఇది చాలా బాగుంటుంది. ఈ రెండు చేసి పెట్టుకున్నామంటే చాట్లు చేసుకోవడం చాలా ఈజీ. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. బెల్లం 200 గ్రాములు, ఖర్జూర్ 70 గ్రామ్స్ అంటే ఒక 10-15 ఖర్జూర్లు, చింతపండు 20 గ్రామ్స్ అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఖర్జూరును బెల్లాన్ని నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ అన్నా నానాలి. చూడండి, ఖర్జూరు నానింది, ఇలా సాఫ్ట్గా అయిపోయింది. గింజలు తీసేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానిన ఖర్జూరు చింతపండును వేసుకోవాలి. గింజలు నార లేకుండా చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా అయిందో. ఇప్పుడు ఒక జాలితో దీన్నంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో నార అట్లా ఏమన్నా ఉన్నా కానీ అంతా పైకి వచ్చేస్తుంటుంది. మంచి గుజ్జు పేస్ట్ అంతా కిందికి వస్తుంది. చూడండి ఎంత నార అది వచ్చేసిందో. ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఈ పేస్ట్ని వేసేసి కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 15-20 నిమిషాలు ఉడకాలి. ఇది ఉడికి దగ్గరికి రావాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ కాలా నమక్, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ అల్లం పొడి, జింజర్ పౌడర్ అని దొరుకుతుంది కదా, అది వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి. ఇవన్నీ కలిపి ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ కొరకు 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగరు బెల్లం రెండు కలిపితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక 20 నిమిషాల వరకు దాదాపుగా ఉడకాలి మంచిగా. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇట్లా కొంచెం చిక్కగా అయితే సరిపోతుంటుంది. చూడండి ఈ రేంజ్లో ఉండాలి. ఈ స్వీట్ చట్నీ ఏ చాట్లోకైనా మంచిగా సూట్ అవుతుంది. ఇలా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 6 నెలల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ చట్నీ రెడీగా ఉంటుంది. ఏ చాట్లో వేసుకున్నా చాలా బాగుంటుంది. సమోసా కచోడీకి సైడ్కి పెట్టుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. కొత్తిమీర మంచిగా కడిగి తీసుకోవాలి. ఎంత కొత్తిమీర తీసుకుంటామో అందులో 1/2 పుదీనా తీసుకోవాలి. తర్వాత 7-8 పచ్చిమిర్చీలు తీసుకోవాలి. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కాలా నమక్, సరిపోయేంత సాల్ట్. ఇవన్నీ కలిపేసి కొన్ని వాటర్ పోసి మిక్సీ జార్లో మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న గ్రీన్ చట్నీని ఐస్ ట్రేలో పోసేసి ఫ్రీజర్ చేసేసుకుంటే ఇలా ఐస్ క్యూబుల్లాగా తయారవుతాయి కదా. ఇలా తయారైన గ్రీన్ చట్నీ క్యూబ్స్ని ఒక జిప్ లాక్లో వేసేసి ఫ్రీజర్ చేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గ్రీన్ చట్నీ రెడీ ఉంటుంది. ఈ 2 క్యూబ్స్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెల్ట్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. మనం పానీపూరి చేయాలనుకుంటాం అనుకోండి, ఈ గ్రీన్ చట్నీ క్యూబ్స్ని 2-3 తీసుకొని కొంచెం చింతపండు రసం కలిపేసుకుంటే పానీపూరికి పానీ తయారవుతుంది. ఎప్పుడంటే అప్పుడు చాటే కానీ పానీపూరి కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇలా స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ చేసి ఫ్రిజర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.